అమ్మయ్య! మా అమ్మాయి వచ్చేసింది ఫైనల్లీ ఇంకో అరగంటలో యూఎస్ నుంచి. ఆ నెల రోజుల నుంచి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అదెప్పుడొస్తదా అని. అదొచ్చిన తర్వాత మాత్రం దానికి ఒక్క పని కూడా చెప్పను నేను. పాపం అదొక్కతే ఎన్ని పనులు చూసుకుందో ఏంటో యూఎస్‌లో. నారాయణ! 9 అయింది. ఇంకా లేవని కూడా లేవలా. నువ్వు యూఎస్‌లో అన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లే. ఇక్కడికి వచ్చావంటే 7:30 కల్లా లేచి స్నానం చేసి దండం పెట్టుకుని బ్రేక్‌ఫాస్ట్‌కి రావాలి. హనీ ఉప్మా చేయనా? లేదమ్మా, బ్రెడ్ తింటాను. ఏ ఒంట్లో బాలేదా? పారాసెటమాల్ అయినా ఆర్డర్ చేయనా? ఎంతుంది టెంపరేచర్? అదేం లేదు, నేను బానే ఉన్నాను. మరి ఎందుకే బ్రెడ్ తింటానన్నా? నేనేదో ఒంట్లో బాలేదనుకున్నా. మూసుకుని ఉప్మా తిను. ఏమిటి ఆ స్లీవ్లెస్? నువ్వు యూఎస్ లో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, లేకపోతే వైజాగ్ వెళ్ళినప్పుడు మీ అత్తగారి ఇంట్లో వేసుకో. ఇక్కడ మాత్రం పద్ధతిగా ఉండాలి. అసలే మంది జాయింట్ ఫ్యామిలీ. అమ్మా, ఇప్పుడు ఈ నగలన్నీ వేసుకుని నేను ఫంక్షన్ కి రావాలా? ఏంటే రావాలా? ఇండియా వచ్చావంటే అన్ని ఫంక్షన్స్ కి రావాలి. నువ్వు యూఎస్ నుంచి వచ్చావని ఎంత వెయిట్ చేస్తున్నారో తెలుసా? నువ్వు అక్కడ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇక్కడికి వచ్చావంటే రావాల్సిందే. అయినా అందరికి చాక్లెట్లు ప్యాక్ చేయమని చేసావా? ఏంటి 2 ప్యాకెట్లు తగ్గే? రేపు హరి వచ్చినప్పుడు 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తెమ్మను. పెద్దనాన్నకి ఎక్కువ ఇచ్చి మాయాలకి సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక నేను చావాలి. హలో కాంతం గారు, ఈ నెల కిట్టి పార్టీ మా ఇంట్లో పెట్టుకుందామని కాల్ చేశానండి. మా అమ్మాయి యుఎస్ నుంచి వస్తుంది కదా అందుకనే. హలో ఉమా గారు, ఏంటి మీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూసారా? అవునండి, మా అమ్మాయి వస్తుంది. మా అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది కదా, అందరికీ తెలిసిపోతుంది రాకుండానే. అవును, కిట్టి పార్టీ ఈ నెల మా ఇంట్లోనే చేద్దామని చేశాను. మీరు గెస్ట్ చేస్తారా? అలాగేనండి, బాయ్.